మేడిగడ్డ చారి లైవ్ లో అందిస్తారు. చారి, రైట్. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ పైన ఉన్నాము. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రోజు వచ్చినటువంటి మేడిగడ్డకి అధికార పార్టీగా ఉన్నటువంటి మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి రాలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి వచ్చారు. ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేడిగడ్డ కుంగినటువంటి మేడిగడ్డ ప్రాంతాన్ని తనిఖీ చేసేందుకు వచ్చారు. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం కాన్వాయి మేడిగడ్డ బ్యారేజీ ఎక్కడైతే కుంగిందో ఆ బ్యారేజీ బ్లాక్ల దగ్గర అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలని పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులంతా కూడా ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి చేరుకున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సిపిఐ ఇప్పటి మొన్నటి వరకు ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ అలాగే ఎంఐఎం పార్టీలు కూడా ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రభుత్వ సలహాదారు వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు జూపల్లి గారు ఉన్నారు. జూపల్లి గారు, ఏంటి సార్ మీరు గతంలో ఇది టూరిస్ట్ ప్లేస్ గా ఉండే ఇప్పుడేమో విచారణకు ఎట్లా ఉంది? కళ్ళారా కనపడతా ఉంది. ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరు మేడిపండు అన్నట్టుగా. అంటే వాస్తవ పరిస్థితి ఒకటి, ప్రొజెక్ట్ చేసింది ఇంకోటి. కేవలం ఇది నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అవినీతి ఎక్కువ, భద్రత తక్కువ. అందుకని ఇవన్నీ జరిగినాయి, స్పష్టంగా జరిగినాయి. దీనిలో ఎవరు ఇంకేం మాట్లాడతాం? పొన్నంగారు ఉన్నారు. పొన్నంగారు, ఏంటి పరిస్థితి మీ జిల్లాలో? ఇది ఒక హిస్టరీ అనుకున్నారు, ఇప్పుడేమో ఇది కేసీఆర్ మానసపుత్రిక పాపం బలైన పడ్డది. ప్రస్తుతం మంత్రులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ ఎక్కడైతే కుంగిందో ఆ బ్యారేజీలు ఆ బ్లాక్ల దగ్గరికి కూడా వెళ్లేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డకు సంబంధించి ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడైతే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందో ఆ కుంగినటువంటి ప్రాంతాలని అలాగే బ్రేక్ క్రాక్స్ వచ్చినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయిలో మంత్రులు కూడా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మిగతా మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో పరిశీలించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత నేరుగా మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అధికారులు చీఫ్ ఇంజనీరింగ్ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి అలాగే దీని నిర్మాణానికి సంబంధించి, వ్యయానికి సంబంధించి, ప్లానింగ్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించబోతున్నారు. సుమారు 45 నిమిషాల పాటు అసలు మేడిగడ్డలో ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా స్పష్టం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇక దీంతో పాటుగా నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత విజిలెన్స్ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ కూడా మధ్యంతర నివేదికలను ఇచ్చినటువంటి సందర్భాన్ని, ఆ నివేదికల్లో ఏముంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇదే ప్లేస్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విజిలెన్స్ డీజీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంట్లో భాగంగానే మేడిగడ్డకి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏజెన్సీకి
అలాగే ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య జరిగినటువంటి ఫెయిల్యూర్స్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే ఏజెన్సీలు కుమ్మక్కయ్యి ఈ ప్రాజెక్టులో నాణ్యతని సేఫ్టీని లేకుండా చేశారనేటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అలాగే ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పినటువంటి ప్రాజెక్టు అయ్యే సందర్భానికి సంబంధించినటువంటి వాటి మీద కూడా విజిలెన్స్ కు డిఫరెన్స్ ఒపీనియన్స్ వచ్చాయి. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రెండు రకాల సేఫ్టీకి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టు పూర్తయింది అనేటువంటి నివేదికలకు సంబంధించినటువంటి అంశంలో రెండు రకాల నివేదికలు ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కూడా సేఫ్టీ గాని అలాగే ప్రాజెక్టు పూర్తయింది అనేటువంటి అంశానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యము. ఈ సేఫ్టీ అలాగే పూర్తయింది అనేటువంటి నివేదిక ఇవ్వడానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారనేటువంటి అభిప్రాయాన్ని కూడా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. అలాగే ఈ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఏజెన్సీ ప్రాజెక్టు పూర్తవ్వడానికంటే పూర్తయ్యేంత వరకు కూడా 159 కోట్ల మేర ప్రభుత్వం దగ్గర నిధుల్ని ఉంచాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే 2 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి రిపోర్ట్ చేశారు అధికారులు, ఆ తర్వాత ఈ కుంగుబాటు సందర్భంగా వచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటి తర్వాత కూడా 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తి కాలేదు, దీనికి సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలు ఇంకా పూర్తి కాలేదనేటువంటి నివేదికను కూడా అధికారులు ఇచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నటువంటి నేపథ్యం కనపడింది. మొత్తం 159 కోట్లకు సంబంధించి ఏజెన్సీకి బెనిఫిట్ చేసేలాగా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపించాయి. వీటితో పాటుగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, పనులకు నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికీ పరిశీలించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా సిబ్బంది ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ఫైల్స్ ని కూడా మాయం చేశారనేటువంటి అంశాన్ని కూడా దీంట్లో ప్రధానంగా పేర్కొంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. విజిలెన్స్ నివేదికకు సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలే ఇందులో ఉండేటువంటి అంశం అయితే కనపడుతుంది. ఎందుకంటే గడిచిన 2-3 సార్లు విజిలెన్స్ నివేదికకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగానే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాల్ని మనం చూసాము. ప్రస్తుతం గతంలో ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావుని ఉద్యోగం నుంచి రాజీనామా చేయాలనేటువంటి సూచన కూడా చేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాను కూడా రాజీనామా ఆమోదించిన తర్వాత ప్రస్తుతం ఈ విచారణ అనేది కొనసాగుతుంది. మరొక ఈఎన్సీ అధికారి వెంకటేశ్వర్లు ప్రస్తుతం మనం ఎక్కడైతే మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఉన్నామో ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి ఈఎన్సీ అధికారిగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లను కూడా ఉద్యోగం నుంచి తొలగించినటువంటి పరిస్థితి చూశాము. వీటన్నిటిని కూడా ప్రధానంగా విజిలెన్స్ ఇచ్చినటువంటి ప్రైమరీ నివేదికలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. విజిలెన్స్ విచారణ కేవలం కొన్ని అంశాల మీద మాత్రమే పూర్తి చేసింది. కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల వైఫల్యాలు అలాగే ఏజెన్సీకి సంబంధించినటువంటి పొరపాట్లు ఏమున్నాయనేటువంటి అంశాలకు సంబంధించే విచారణ పూర్తి చేసింది. ఇక నిధులకు సంబంధించి నిధుల విడుదల కావచ్చు, ప్రాథమికంగా ఏ ఏజెన్సీ అయితే నిర్మాణానికి తీసుకుందో కాంట్రాక్టు, ఆ ఏజెన్సీ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఎవరికి వెళ్ళింది, ఆ సబ్ కాంట్రాక్టు ఎలా పనులు చేశారు, సబ్ కాంట్రాక్టర్ని దీంట్లో భాగస్వామ్యుల్ని చేయడం ఎలా అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా విచారణ కొనసాగాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. విజిలెన్స్ నివేదిక విడతల వారీగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి నివేదికలో